నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గుడ్లు పులుసు పెట్టుకుంటున్నానండి. చాలా బాగుంటదండి. నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. మొత్తం 5 గుడ్లు అండి ఇవి. ఉల్లిపాయ అండి, పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక 2, ఇవి చిన్నవి అండి. నేను 4 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లిపాయలు అండి. అల్లం వెల్లుల్లిపాయ ఏంటంటే అప్పటికప్పుడు దంచుకోండి, ఫ్రెష్ గా బాగుంటది అనమాట. అల్లం పేస్ట్ ఉన్నా వేయకండి. దగ్గర తెచ్చుకుని పాన్ పెట్టి ఓ పక్క రైస్ కూడా పెట్టేసుకున్నానండి నేను. కూరకు సరిపడా ఆయిల్ అండి, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిటికెడు మెంతిపిండి అండి, అల్లం అండి, వెల్లుల్లిపాయలు. ముందు ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే ఈ స్మెల్ ఆయిల్లోకి దిగి ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వచ్చి చాలా బాగుంటదండి. ముందు అల్లం అన్న వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయ అండి. ఉల్లిపాయ అనేది మీ కూర తగ్గట్టు వేసుకోండి, మీరు తినే గ్రేవీని బట్టండి. ఉల్లిపాయ బాగా వేగాలండి, ఎర్రగా రెడ్ కలర్ వచ్చేయాలి, అప్పుడే ఈ కూర బాగుంటది. ఉల్లిపాయ అండి ఒక 10 నిమిషాలు నేను మూత పెట్టేసి వదిలేస్తానండి, చక్కగా మగ్గిపోతుంది ఆయిల్లో. ఈ లోపండి చింతపండు అండి, ఇది నేను 5 గుడ్ల కంటే ఒక పెద్ద 4 ఉల్లిపాయలకి ఒక పెద్ద రేగిపండు అంత చింతపండు అండి. ఇది నేను ఇప్పుడు వాటర్ పోసుకొని నానబెట్టుకుంటాను. ఉల్లిపాయ అండి ఎంత బాగా వేగాలండి, అప్పుడే గుడ్డు పులుసు టేస్ట్ బాగుంటది. ఉల్లిపాయ కొంచెం ఎర్రగా వేగాలి ఆయిల్లో. ఉల్లిపాయ అండి ఇట్లా ఎర్రగా కలర్ వచ్చేయాలండి గుడ్డు పులుసు, అప్పుడే ఈ గుడ్డు పులుసు టేస్ట్ బాగుంటది. ఈ ఉల్లిపాయ వేగే లోపండి నేను గుడ్లు వేసుకుంటున్నాను పాన్లో. మీరు అదే పాన్లో అయినా గుడ్లు వేసుకొని తీసేసండి, అదే దానిలో కూర చేసుకోండి. కాకపోతే నేను విడిగా వేసుకుంటున్నాను. మీరు కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోండి, కారం తినేదాన్ని బట్టి. ఉల్లిపాయ చక్కగా వేగిపోయిందండి ఎర్రగా. కానీ ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి, ఈ చక్కగా బాగా ఉడికిపోతుందండి. చింతపండు అండి పులుపు, ఉప్పు, కారాలు మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. కొంతమంది బాగా ఎక్కువ తింటారు పులుపు, కారాలు. మేము బాగా ఎక్కువ కాదు, తక్కువ కాదండి, మీడియంగా ఉంటాయి. మీడియం అని కాదులే కానండి, బాగా తక్కువ అనే చెప్పాలి. ఉల్లిపాయ అండి ఈ వాటర్లో చక్కగా ఉడికిపోయిందండి. మీరు ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, పులుపు, కారం, ఉప్పు ఏమైనా సరే. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఈ టైంలో కారం అండి, 1 స్పూన్ కారం, ఉప్పు కారాలు ఏంటంటే మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు కారం తక్కువ తింటారు. 1 అర స్పూన్ ధనియాల పౌడర్ అండి, పచ్చిమిరపకాయలు అండి మీరు ముందే వేసుకోండి, ఉల్లిపాయతో పాటు వేసేసుకోండి. మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను, ఉడికేటప్పుడే వేస్తున్నాను నేను. ఈ పులుసు అండి బాగా దగ్గరికి ఉడికిపోవాలండి. బాగా ఉడికాక దించే ముందు గుడ్లు వేస్తానండి. ఇప్పుడే గుడ్లు వేసాం అనుకోండి, గుడ్డు బాగా ఉడికిపోయండి గట్టి పడిపోతుంది. మీరు దించే ముందు వేసుకున్నారనుకోండి గుడ్డు సాఫ్ట్గా బాగుంటది అనమాట. మీరు ఒకసారి ఇప్పుడు ఉప్పు, కారాలు చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాలు పులుసు బాగా ఉడికాక ఇంకా దగ్గరికి వస్తుంది అనుకున్నప్పుడు నేను గుడ్లు వేస్తానండి. ఇంకా నేను కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి. ఇది మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. చాలా మంది వేసుకోరు, కాకపోతే మేము వేసుకుంటున్నాం. పులుసు కూరకి ఏంటంటే అండి బెల్లం వేసుకుంటే కొంచెం బాగుంటది. ఇంకా దగ్గరికి వచ్చేస్తుందండి. ఈ టైంలో నేను వేపుకున్న గుడ్లు వేసేస్తున్నాను. గుడ్డు అండి ఎక్కువ ఉడికినా అండి గట్టి పడిపోతుంది. నేను దించే ముందే వేస్తాను గుడ్లు ఎప్పుడైనా సరే. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాక కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి.
చూసారండి పులుసు ఎంత చిక్కగా, అసలు చాలా బాగుంటది. కొంచెం దగ్గరికి రావాలండి. అసలు ఎంత బాగుంటుందోనండి, చిక్కగా వస్తుంది అనమాట ఇది పులుసు. చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసిందండి. ఇంకా కూర అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ పెట్టేసుకున్నాను. కర్రీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక బౌల్లో తీసుకున్నాను. ఈ కర్రీ ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. మీరు ఇంకా కొంచెం బాగా పులుసు తినేవాళ్ళు లేదండి, కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేను తినేదాన్ని బట్టి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట. అన్నం పెట్టేసుకున్నాను, ఒక పక్కను కర్రీ వేసుకున్నాను. కాలిపోతుందండి బాబు. కూర ఎక్కువ తింటే మంచిది అంటున్నారు కదండి, అందుకని నేను కొంచెం ఎక్కువే తింటానండి కూర. ఫస్ట్ నుంచి అలవాటండి. చాలా బాగుంది, పుల్ల పుల్లగా. నా వంట అయిపోయిందండి, నా భోజనం కూడా అయిపోయింది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తానండి. ఓకే, బాయ్ అండి.